బ్రౌజర్ బై పర్ప్లెక్సిటీ. ఈ బ్రౌజర్ నాకు తెలిసి అందరు వినుంటారు ఈ కామెంట్ బ్రౌజర్ గురించి. ఇట్ ఈస్ సేమ్ లైక్ గూగుల్, రెప్లికా ఆఫ్ గూగుల్, బట్ హ్యావింగ్ పర్సనల్ అసిస్టెంట్ ఇన్ యువర్ గూగుల్. మీ గూగుల్లో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉండి మీరు ఏ టాస్క్ చెప్తే ఆ టాస్క్ ఆటోమేషన్తో చేస్తే ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ కామెంట్ బ్రౌజర్. సో ఈ కామెంట్ బ్రౌజర్ అందరికీ రాదు. సో కామెంట్ బ్రౌజర్ కావాలంటే మీకు యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు ద మ్యాక్స్ సబ్స్క్రిప్షన్. సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 17,000 పర్ మంత్ ఉంటుంది. అది తీసుకోగానే యూ విల్ బీ ఇమీడియట్లీ కామెంట్ బ్రౌజర్ అవైలబుల్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్. లేదు మాకు ఫ్రీగా కావాలంటే దెన్ యూ నీడ్ టు జాయిన్ ద వెయిట్ లిస్ట్. సో దే విల్ బీ రిలీజింగ్ ద బ్యాచెస్ వైజ్ దిస్ కామెంట్ ఇన్విటేషన్ మంత్లీ. సో ఇన్విటేషన్ మీకు లక్ బట్టి లైక్ మంత్లీ ఒక బ్యాచ్ రిలీజ్ చేస్తారు, ఆ బ్యాచ్కి ఇన్విటేషన్ వెళ్తుంది. దెన్ యూ కెన్ డౌన్లోడ్ ది కామెంట్ బ్రౌజర్ అండ్ యూ కెన్ షేర్ దిస్ ఇన్వైట్ ఫర్ త్రీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. సరే 2 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్కి మీరు కామెంట్ బ్రౌజర్ ఒక ఇన్వైట్ వస్తే మీతో పాటు ఇంకో ఇద్దరికి ఇచ్చి వాళ్ళని కూడా యూజ్ చేసేలాగా మీరు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇట్లా ఏం చూద్దామంట, ఇందులో వెయిటింగ్ లిస్ట్లో ఎలా జాయిన్ అవ్వాలి చూద్దాం. సో మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ ఇక్కడ ఏం కొడతారంటే పర్ప్లెక్సిటీ కామెంట్ వెయిట్ లిస్ట్ కొట్టగానే యూ విల్ హ్యావ్ ఎ పేజ్ పర్ప్లెక్సిటీ కామెంట్. ఇది కట్టగానే గెట్ కామెంట్ అని కొట్టండి. దెన్ లాస్ట్ యూ టు జాయిన్ ద వెయిట్ లిస్ట్. సో ఇక్కడ జాయిన్ వెయిట్ లిస్ట్ కొట్టగానే యాడెడ్ టు ద వెయిట్ లిస్ట్ వస్తుంది. సో ఈ వెయిట్ లిస్ట్లో మీరు జాయిన్ అయ్యారని అర్థం ఇప్పుడు. సో ఇందులో జాయిన్ అవ్వగానే కామెంట్ వాళ్ళు ప్రతి మంత్కి ఒక బ్యాచ్ రిలీజ్ చేస్తారు. అందులో మీ యొక్క మెయిల్ వాళ్ళ దగ్గరికి రీచ్ అయి ఉంటే దెన్ ఇట్ విల్ గెట్ ఇన్వైట్ వెరీ ఫాస్ట్లీ. మీ లక్ బట్టి ఉంటుంది అది కూడా. సో నాకైతే 3 months వెయిట్ తర్వాత ఐ రిసీవ్డ్ ఎ మెయిల్ టుడే యూ ఆర్ ఇన్వైటెడ్ టు ద కామెంట్ బ్రౌజర్. సో ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇట్ ఇన్ మై డెస్క్టాప్. సో లెట్స్ ఓపెన్ ద కామెంట్ బ్రౌజర్. సో ఇది కామెంట్ బ్రౌజర్ ఇట్లా ఉంటుంది మొత్తం చూడడానికి. సో ఇట్ ఈస్ పర్ప్లెక్సిటీ ఇన్బిల్ట్ ఇన్ ద బ్రౌజర్. పర్ప్లెక్సిటీ మొత్తం పర్ప్లెక్సిటీ చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్ మీకు ఈ బ్రౌజర్లో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది డిఫాల్ట్గా. సో ఇది వెన్ యూ డౌన్లోడ్ దిస్ పర్ప్లెక్సిటీ బ్రౌజర్ ఇట్ లాస్ట్ యూ టు మేక్ యాజ్ డిఫాల్ట్ బ్రౌజర్. సో మీ గూగుల్ నుంచి గూగుల్ డిఫాల్ట్ ఉంటుంది, చాలామందికి డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి, ఆ బ్రౌజర్ డిఫాల్ట్ ఉంటుంది. సో ఆ బ్రౌజర్ని మీరు ఇందులోకి మార్చుకోవచ్చు. లైక్ యూ కెన్ ట్రాన్స్ఫర్ దట్ బ్రౌజర్ టు దిస్ కామెంట్ బ్రౌజర్. కంప్లీట్లీ ఆ బ్రౌజర్ నుంచి బ్రౌజర్కి మీకు మొత్తం సేమ్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ యూ కెన్ మేక్ దిస్ బ్రౌజర్స్ డిఫాల్ట్ అండ్ యూ కెన్ యూస్ ఫర్ లైఫ్ టైమ్. వన్స్ యూ విల్ గెట్ ద ఇన్విటేషన్ యూ కెన్ యూస్ ఫర్ లైఫ్ టైమ్. సో మనం ఇప్పుడు ఇందులో ఈ బ్రౌజర్తో ఏమేమి చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ బ్రౌజర్లో మనం చాలా చేయొచ్చు. మన వీడియోస్ సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఏదైనా న్యూస్ ఉంటే ఆ న్యూస్ని సమ్మరైజ్ చేసి ఇలా కీ పాయింట్స్ వస్తుంది, ఆ కీ పాయింట్స్తో యూ కెన్ రీడ్ ఇట్. అండ్ మీ మెయిల్స్ ఉంటే మీ మెయిల్స్కి క్యాలెండర్స్ యాడ్ చేస్తుంది. ఏదైనా ఇన్విటేషన్ ఏదైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ యాడ్ చేసి పెడుతుంది. అండ్ మీ మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు రీడ్ ఆల్ దీస్ అన్వాంటెడ్ మెయిల్స్ ఆర్ లైక్ అన్రెడ్ మెయిల్స్. అంటే మీరు ఏమైనా మెయిల్స్ చదవని మెయిల్స్ ఉంటే ఆ మెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి, ఇస్తే అది నేను చదువుకుంటా అని చెప్తే నీకు నీట్గా కీ పాయింట్స్ చేసి ఆ మెయిల్ నువ్వు ఈ మెయిల్ చదవలే, ఈ మెయిల్ చదవలేదు, దీస్ ఆర్ ద మెయిల్ యూ నీడ్ టు బి రీడ్. ఒకవేళ ఆ మెయిల్కి నేను రిప్లై అయ్యాలన్నా ప్లీజ్ గివ్ యర్ రిప్లై టు దట్ మెయిల్ కానీ ఒక మెయిల్కి ఇస్తుంది, యూ కెన్ సెండ్ ఇట్. సో ఇట్లా యూ కెన్ ఆటోమేట్ యువర్ టాస్క్స్, డైలీ టాస్క్స్ విత్ దిస్ కామెంట్ బ్రౌజర్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యూట్యూబ్లో ఒక కోర్స్కి వెళ్దాం, ఆ కోర్స్ని మనం సమ్మరైజ్ చేపిద్దాం. సో ఫస్ట్ యూట్యూబ్కి వెళ్దాం. ఇక్కడ నేను ఏం కొడతా అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అని కొడతాను. ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఫర్ బిగినర్స్ కొట్టగానే మనకు చాలా వస్తాయి. సో లెట్స్ టేక్ ఎడ్యురేకా. 9 hours కోర్స్. So let's 9 move hours on. ఎవరు నాకు తెలిసి Now there కూర్చొని పర్ఫెక్ట్గా వినరు. 9 hours కోర్స్ చేయాలంటే ఇట్ విల్ టేక్ హార్డ్లీ 15-20 days. సో ఒక రోజులో కంప్లీట్ ఎవరు చేయాలి, అది డెడికేషన్ ఉన్న వాళ్ళు దే కెన్ కంప్లీట్. సో అలాంటి డెడికేషన్ లేని వాళ్ళకి ఏంటంటే మేము కూర్చోలేము, మాకు 9 hours అంత కూర్చోలేము, ఈ టాపిక్ అంతా చదువుకోవాలంటే దెన్ యూ కెన్ ఆస్క్ టు సమ్మరైజ్. యూ కెన్ సీ అసిస్టెంట్ పక్కన మీకు ఒక బటన్ ఉంటుంది. సో లాంచ్ వాయిస్ మోడ్ ఇది సో కొట్టగానే యూ విల్ హ్యావ్ సమ్ ఆప్షన్స్. సమ్మరైజ్ ద వీడియో, సమ్మరైజ్ అని కొట్టగానే దెన్ ఇట్ విల్ గో టు సమ్మరైజ్. సో వీడియో అంతా సమ్మరైజ్ చేసేస్తుంది, మీరు చదవక్కర్లేదు. సో ఇక్కడ ఓవర్ వ్యూ, అసలు వీడియోలో ఏం చెప్తున్నారు. ద వీడియో ఈస్ కాంప్రహెన్సివ్ బిగినర్ ఫ్రెండ్లీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఐడియల్ ఫర్ బోత్ న్యూ లెర్నర్స్ అండ్ దోస్ సీకింగ్ టు సాలిడిఫై దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో వీడియో గురించి ఓవర్ వ్యూ ఇచ్చింది. అక్కడ మేజర్ టాపిక్స్ ఏం కవర్ చేశారు. ఇంట్రడక్షన్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వాట్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈజ్ మేజర్ రోల్స్,
అండ్ ద కోర్ లేయర్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్లో ఏముంటాయి, HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery. అడ్వాన్స్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి, యాంగులర్, రియాక్ట్ జేఎస్. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఏంటి, నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్. డేటాబేస్, MongoDB, MySQL. సో ఇట్లాగా లైక్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి సమ్మరైజ్డ్. సో ఇన్ డీటెయిల్డ్ కావాలంటే యూ కెన్ ఆస్క్ గివ్ మీ ఇన్ డీటెయిల్. మొత్తం వీడియో కూడా మీకు బుల్లెట్ పాయింట్స్ ఇన్ డీటెయిల్గా ఇస్తుంది. సో కింద చూడొచ్చు, ఇఫ్ యూ నీడ్ డీటెయిల్ అవుట్లైన్ ఆర్ వాంట్ ఏ బుల్లెట్ పాయింట్ రీక్యాప్ బై సెక్షన్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎస్ అని కొడదాం. ఎస్ అని కొట్టగానే ఇట్ విల్ గివ్ ఇన్ డీటెయిల్. సో ఎస్ అని కొట్టగానే మీకు వస్తుంది సమ్మరైజ్ జావా స్క్రిప్ట్ సెక్షనా, నెక్స్ట్ లిస్ట్ ఆల్ టూల్స్. అంటే ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారో ఒక్కొక్క సెక్షన్ని మీకు అడుగుతుంది, ఏ సెక్షన్ సమ్మరైజ్ చేయమంటావు అని. సో యూ కెన్ గివ్ ఇట్ ఎనీథింగ్ టాపిక్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ సమ్మరైజ్. ఎగ్జాంపుల్గా మనం సమ్మరైజెస్ జావా స్క్రిప్ట్ సెక్షన్ అడుగుదాం. సో అది రీజనింగ్ చేసుకుని మనకి ఇస్తుంది. సో చూసారు ఇక్కడ, వాట్ ఈస్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఈస్ ఎ వెర్సటైల్ interpreted client side language that makes web pages interactive and dynamic. Where is JavaScript used? Features and advantages, basic JavaScript concepts, how to run. సో ఎవ్రీథింగ్ మీరు అక్కడ వీడియోలో చూడకుండా ఇవన్నీ మీకు ఈజీగా సమ్మరైజ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సమ్మరైజ్ ఎనీ వీడియో. ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ కూడా చూస్తున్నారు, ఆ పాడ్కాస్ట్ కూడా సమ్మరైజ్ చేయమంటే పాడ్కాస్ట్ కూడా సమ్మరైజ్ చేస్తుంది. లైక్ ఇట్లాగే న్యూస్ కానీ వెబ్ బ్రౌజర్లో ఏదైనా మీరు న్యూస్ చదువుతున్నా న్యూస్ కూడా సమ్మరైజ్ చేస్తుంది ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్మరైజింగ్. నెక్స్ట్ మనం వచ్చేసి ఇందులో ఏం చూద్దామంటే, లెట్స్ ఆస్క్ దిస్ బ్రౌజర్ టు యాడ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ టు ద కార్ట్ ఫర్ వన్ కర్రీ. పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఉంది, ఆ కర్రీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కార్ట్లో యాడ్ చేసి పెట్టు అని అడుగుదాం. ఓకేనా, go to Instamart and add all the ingredients regarding paneer butter masala curry into the cart. Now let's see what it will do. Okay, సో గో టు ఇన్స్టామార్ట్ అండ్ ఆల్. అది మనం ఇచ్చిన క్వశ్చన్ని అనలైజ్ చేసుకుని ఏం చేయాలనేది టాస్క్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటుంది అనమాట. సో ఇన్స్టామార్ట్ ఓపెన్ అయింది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ మీరు లాగిన్ చేసి ఉండాలన్నమాట, లాగిన్ చేసి ఉండాలి మీ ఇన్స్టామార్ట్లో. దెన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఇచ్చిన ప్రాంప్ట్, మనం ఇచ్చిన క్వశ్చన్కి ఇప్పుడు సెర్చ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ చూడండి, అక్కడ మీరు నేను సెర్చ్ చేస్తున్న పన్నీర్ సెర్చ్ చేసింది. ఓపెన్ చేసింది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసుకుని మీరు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్, మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి దాన్ని పన్నీర్ బటర్ మసాలాకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అదే చూసుకుని అది మీ కార్ట్లో యాడ్ చేసి ఇచ్చేస్తుంది. ఇట్స్ వెరీ కూల్ అండ్ ఇట్స్ వెరీ గ్రేట్, రైట్? ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు సపోజ్ చాలా వెరైటీ కర్రీస్ ఉంటాయి, తోటకూర లివర్ కర్రీ ఉంది, వెజ్ కర్రీ. దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి తెలియదు, ఆ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి దీనికి యాడ్ చేయమని చెప్తే ఆ కర్రీకి యాడ్ చేసేసి మీకు కార్ట్లో పెట్టేస్తుంది. ఆల్సో యూ కెన్ ఆఫ్టర్ యాడింగ్ దిస్ కార్ట్ గోయింగ్ టు దట్ పేజ్, ఈ పేజ్కి వెళ్ళాక అసిస్టెంట్ ఒకటి బటన్ పైన చూస్తున్నారు ఇక్కడ, అసిస్టెంట్, ఆ అసిస్టెంట్ ఓపెన్ చేసి సో ఆల్ ద ఇంగ్రీడియంట్స్ హ్యాడ్ బిన్ యాడెడ్, సో ప్లీజ్ ప్రిపేర్ రెసిపీ ఫర్ దిస్ ఇంగ్రీడియంట్స్ అంటే రెసిపీ కూడా ప్రిపేర్ చేసి మీకు ఇచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. సో ఇట్లాగే ఇట్ విల్ టేక్ టైమ్ అరౌండ్ 2 to 3 to 4 minutes. మీరు ఏదైనా వర్క్లో ఉండి బిజీగా ఉంటే లైక్ యూ కెన్ గివ్ దిస్ ప్రాంప్ట్ అండ్ ఇట్ విల్ డూ ఇట్ టాస్క్ అండ్ యూ కెన్ డూ యువర్ అదర్ వర్క్స్. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకుని మీ వర్క్స్ చేసుకుంటూ ఉండొచ్చు, లోపల యాడ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ పేమెంట్ మీరు కార్డు కూడా యాడ్ చేసి ఉంటే పేమెంట్ కూడా చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆటోమేషన్ ఆఫ్ యువర్ టాస్క్. అట్లాగే మీ మెయిల్స్ కూడా ఇప్పుడు మెయిల్స్ చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓపెన్ మై జీమెయిల్ అండ్ summarize all important mails. Let's see.
సో నా జీమెయిల్ ఓపెన్ చేసింది. ఓకే, దిస్ ఈస్ మై జీమెయిల్. ఇట్ విల్ సమ్మరైజ్ ఆల్ మై ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఇన్ ఇన్బాక్స్. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ మై టోటల్ ఎంటైర్ జీమెయిల్, ద ఇంపార్టెంట్ థింగ్స్. బుక్ మై షో, ఐ హ్యావ్ కన్ఫర్మ్ ఫర్ కింగ్డమ్. నెక్స్ట్ లింక్డ్ఇన్లో చాలా ఉన్నాయి, ఇట్లాగా జాబ్స్ గురించి చెప్తుంది అన్ని, ఎవ్రీథింగ్. యూ కెన్ ఆస్క్ లైక్ జీమెయిల్. మీరు జీమెయిల్ ఇందులో అడగచ్చు, జీమెయిల్లో నాకు ఏమేమి జాబ్ ఇన్విటేషన్స్ వచ్చాయి, హౌ మెనీ జాబ్ ఇన్విటేషన్స్ ఐ హ్యావ్ గాట్, అండ్ అప్లికేషన్స్ అప్లై చేయడానికి ఎన్ని వచ్చాయి మెయిల్స్, అవి అడిగితే మీకు చూపిస్తుంది. యూ కెన్ డైరెక్ట్లీ అప్లై టు యువర్ జాబ్. లైక్ ఏంటంటే సర్చింగ్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. లైక్ ఏంటంటే మీరు ఓపెన్ చేసి జాబ్ ఇన్విటేషన్స్ ఏమొచ్చాయి మనకి నౌకరీ నుంచి, ఆ కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందా లేదా అని చూసుకునే బదులు మీరే దీనికి ఒక టాస్క్ ఇచ్చేస్తే, మీరు ఇదే మీకు ఓపెన్ చేసి మొత్తం సెర్చ్ చేసి ఇన్ని కంపెనీస్ నుంచి ఎన్ని వచ్చాయి నీకు అప్లై చేయడానికి, ఇన్ని మెయిల్స్ వచ్చాయి, రిజెక్టా అప్రూవ్ అయిందా లేదా ఇది ఏంటని స్టేటస్ కూడా మీకు అది సమ్మరైజ్ ఇచ్చేస్తుంది. సో ఇస్ ఆల్ అబౌట్ ద జీమెయిల్ అండ్ ఇన్స్టామార్ట్. ఇప్పుడు ఇన్స్టామార్ట్ చూద్దాం యాడ్ చేసింది లేదు. You can see here excellent. I can see the tomato has been added to the cart. Now 6 items. Let me close the model. సో ఇలా యాడ్ చేసుకుంటే వెళ్తుంది, మీకు చూపిస్తే ఎగ్జాంపుల్. ఓపెన్, ఇక్కడ ఓపెన్ ద పేజ్ కొట్టగానే ఇప్పుడు చూద్దాం మనం ఎన్ని యాడ్ చేయాలి. ఇక్కడ కెన్ సీ 7 items ఆర్ యాడెడ్. గార్లిక్ యాడ్ అయింది, టమాటో యాడ్ అయింది, జింజర్ యాడ్ అయింది, ఆనియన్, అమూల్ బటర్ యాడ్ అయింది, పన్నీర్ యాడ్ అయింది. ఈ రెండు నేను బిఫోర్ దీంతో టాస్క్ టెస్ట్ చేసినందుకు అందుకే యాడ్ చేశాను. ఇక ప్రజెంట్ చూసుకోవచ్చు, గార్లిక్, టొమాటో, ఆనియన్, జింజర్, అమూల్, బటర్ యాడ్ అయింది. నెక్స్ట్ పన్నీర్, అవన్నీ ఒకటి యాడ్ చేసుకుని మనకి ఇస్తుంది. దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కామెట్ న్యూ బ్రౌజర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీరు గూగుల్ వాడతారు కాబట్టి 100%, 90% టాస్క్ రెడ్యూస్ అయిపోయి యూ కెన్ యూజ్ యువర్ కామెట్ బ్రౌజర్. ఇంకో ఎక్సలెంట్ ఇందులో ఏముందంటే ఫ్యూచర్, మీరు కోడింగ్ చేస్తున్నారు బ్రౌజర్లో. సపోజ్ బ్రౌజర్లో కోడింగ్ చేస్తుంటే ఆ కోడింగ్ ఈ అసిస్టెంట్ పైన ఆన్ చేసి టేక్ ద కంట్రోల్ అండ్ డూ కోడింగ్ ఫర్ మీ అని కొట్టేస్తే అది మీకు కంట్రోల్ తీసుకుని అనలైజ్ చేసి పేజ్ ఏం కోడింగ్ రాస్తున్నాడు మధ్యలో అది కోడింగ్ కూడా చేసి పెట్టేస్తాను మీకు ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ హౌ ద కామెట్ బ్రౌజర్ డూస్ ఆటోమేషన్ ఆఫ్ ఆల్ యువర్ టాస్క్స్. సో ఐ థింక్ ఐ హోప్ ద వీడియో బాగా నచ్చినట్టుంది మీకు. సో ఇలాంటి కొత్త కొత్త టెక్స్ అనేవి మేము ముందు తీసుకొస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా నచ్చిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు కామెట్ అయితే ఛానల్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.